హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలమురళి కృష్ణ. వెల్కమ్ టు ఆర్బిఎం టెక్. ఈ వీడియోలో మనం ఇన్వర్టర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీరు కొత్తగా ఒక ఇన్వర్టర్ తీసుకోవాలనుకుంటే మీకు ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అయితే అవుతుంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇన్వర్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎంత కెపాసిటీ ఉన్న ఇన్వర్టర్ కావాలని. సో ఈ ఇన్వర్టర్ అనేవి విఏలో అయితే మెజర్ చేస్తారనమాట. విఏ అంటే వోల్ట్ ఆంపియర్. సో మనకి ఎంత కెపాసిటీ అంటే ఎంత విఏ ఉన్న ఇన్వర్టర్ తీసుకోవాలనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో దీనికోసం ఒక చిన్న క్యాలిక్యులేషన్ అయితే ఉంటుంది. క్యాలిక్యులేషన్ చాలా చిన్నగా అయితే ఉంటుంది. సో స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా నేను ఒక 3 LED బల్బ్స్ అయితే తీసుకున్నాను. సో ఒక్కొక్క ఎల్ఈడి బల్బ్ వచ్చేసరికి 9 వాట్ కన్స్యూమ్ చేసుకుంటుంది అనమాట. అండ్ అలానే ఫ్యూ ట్యూబ్ లైట్స్ అయితే తీసుకున్నాను. ఒక్కొక్క ట్యూబ్ లైట్ వచ్చేసరికి 20 వాట్స్ అయితే కన్స్యూమ్ చేసుకుంటుంది. అలానే 4 సీలింగ్ ఫ్యాన్స్ అయితే తీసుకున్నాను. ఒక్కొక్క సీలింగ్ ఫ్యాన్ వచ్చేసరికి 60 వాట్స్ అనమాట. సో ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా అంటే 3 × 9, 2 × 20, 4 × 60. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఇవే కాకుండా ఎక్స్ట్రాగా మన మొబైల్ ఛార్జర్స్ కి అండ్ ఇంకా ఇతర డివైస్కి మనం కనెక్ట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా 50 వాట్స్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి 357 వాట్స్ అయితే వచ్చిందనమాట. సో గుర్తుంచుకోండి, ఇన్వర్టర్ అనేది విఏలో అయితే ఉంటుంది, మనకు వచ్చింది వాట్స్ అనమాట. సో ఇప్పుడు వాట్స్ ని మనం విఏలోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. సో దీనికోసం ఒక ఫార్ములా అయితే ఉంటుంది. ఫార్ములా వచ్చేసరికి విఏ = పవర్/పిఎఫ్. సో పవర్ అంటే ఏంటంటే మనకు వచ్చిన వాటేజ్, అండ్ పిఎఫ్ అంటే ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ అనమాట. సో పవర్ ఫ్యాక్టర్ అంటే జనరల్ గా ఏం చెప్తారంటే ఒక అప్లయన్స్ కన్జ్యూమ్ చేసుకున్న ఎనర్జీ అండ్ అలానే వేస్ట్ అయిన ఎనర్జీ అనమాట. సో ఈ పిఎఫ్ గురించి మీరు కంప్లీట్ గా తెలుసుకోవాలనుకుంటే ఎలక్ట్రికల్ వీడియోస్ అయితే చూడాలి. సో మనం ఇక్కడ స్టాండర్డ్ గా పిఎఫ్ అనేది 0.8 అయితే తీసుకుందాము. అంటే 80% కన్జ్యూమ్ అయ్యి అంటే 80% ఎఫిషియన్సీ ఉంది అని, అండ్ 20% వేస్టేజ్ కింద క్యాల్కులేట్ చేసుకున్నాం. సో 0.8 మీరు స్టాండర్డ్ గా అయితే తీసుకోవచ్చు. సో మనకు వచ్చిన వాటేజ్ వచ్చేసరికి 357 వాట్స్ అనమాట. అండ్ అలానే పిఎఫ్ చూసుకుంటే 0.8. సో 357/0.8 వచ్చేసరికి 446 అవుతుంది. సో మనకి ఇక్కడ 446 VA అయితే వచ్చింది. సో మనం ఇక్కడ ఇంకొకటి ఏం చూడాలంటే మార్కెట్ లో మనకి ఎగ్జాక్ట్ గా 446 VA ఇన్వర్టర్ అయితే ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్వర్టర్స్ అనేవి 100% ఎఫిషియెంట్ అయితే ఉండదు అనమాట. సో ఏ ఇన్వర్టర్ అయినా 70 to 80% ఎఫిషియన్సీ అయితే ఉంటుంది. అంటే మనం ఇక్కడ 446 VAకి 600 VA ఇన్వర్టర్ తీసుకుంటే మనకి ఈ 446 VAకి సెట్ అవుతుంది అనమాట. సో ఇది ఎలాగంటే 600 లో మనం 30% తీసేయాలి, ఎందుకంటే ఎఫిషియన్సీ మనం 70% అని కన్సిడర్ చేసుకుందాం. 600 లో మనం 30% తీసేస్తే అరౌండ్ 400 అయితే వస్తుంది. సో మనకు వచ్చిన వాటేజ్ కూడా 446. సో మనకి 446 కి దగ్గరలో ఉన్న ఇన్వర్టర్ వచ్చేసరికి 600 VA అనమాట. సో మార్కెట్ లో మనకి 600 VA నుండి ఇన్వర్టర్స్ అయితే స్టార్టింగ్ ఉంటుంది. సో 446 వచ్చింది కాబట్టి మనం 600 VA ఇన్వర్టర్ అయితే మనకు సెట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఇన్వర్టర్ అయితే చూసాము. ఇప్పుడు మనం బ్యాటరీ గురించి అయితే చూద్దాము. సో బ్యాటరీ వచ్చేసరికి మనకి ఏహెచ్ లో అయితే క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో మన మొబైల్ బ్యాటరీస్ లో చూసుకుంటే ఎంఏహెచ్ అయితే ఉంటుంది, బట్ ఇన్వర్టర్ బ్యాటరీస్ వచ్చేసరికి మనకి ఏహెచ్ అయితే ఉంటుంది అనమాట. సో ఏహెచ్ అంటే ఆంపియర్ హవర్ అనమాట. సో ఈ బ్యాటరీని కూడా మనం మనకు వచ్చిన వాటేజ్ ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ క్యాలిక్యులేషన్ కూడా ఎలా చేయాలనేది చూద్దాం. సో దాని ఫార్ములా వచ్చేసరికి పవర్ ఇంటూ బ్యాటరీ టైం బై బ్యాటరీ వోల్టేజ్ అనమాట. పవర్ అంటే ఏంటంటే మనకు వచ్చిన వాటేజ్. సో మనకి ఇక్కడ ఎంత వాటేజ్ వచ్చింది, 357 వాట్స్ అయితే వచ్చింది, అది పవర్. బ్యాటరీ టైం అంటే మీరే డిసైడ్ అయితే చేసుకోవాలి. అంటే ఇది ఎలా డిసైడ్ అవ్వాలంటే మీ ఉన్న ఏరియాలో మీకు పవర్ కట్ ఎంతసేపు ఉంటుంది అండ్ అలానే మీకు ఇన్వర్టర్ బ్యాకప్ అనేది ఎంతసేపు రావాలి అని. సో నాకు 3 hours బ్యాకప్ అయితే సరిపోతుంది, మా ఏరియాలో పవర్ కట్స్ అయితే తక్కువే ఉంటాయి. అండ్ అలానే బ్యాటరీ వోల్టేజ్ చూసుకుంటే 12 volts అనమాట. ఇదైతే ఇన్వర్టర్ బ్యాటరీ స్టాండర్డ్. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో 357 × 3 hours. సో ఈ బ్యాటరీ టైం అనేది హవర్స్ లోనే అయితే మెజర్ చేయాలి. సో 3 hours/12. సో మనకి 89.25 AH అయితే వచ్చింది. అండ్ మార్కెట్ లో మనకి 89.25 AH ఉన్న బ్యాటరీ అయితే దొరకదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇన్వర్టర్ 70% ఎఫిషియన్సీ ఎలా అయితే ఉందో బ్యాటరీస్ కూడా అలానే 70 to 80% ఎఫిషియన్సీ అయితే ఉంటుంది. సో మనం ఈ 89 కి ఇంకొక 30% అయితే యాడ్ చేసుకోవాలి. సో మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్న దగ్గరలో ఉన్న బ్యాటరీ చూసుకుంటే మనకి 120 AH బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. సో మనకి వచ్చిన 89 కి 120 AH బ్యాటరీ అయితే సరిపోతుంది.
సో ఈ విధంగా మనం ఇన్వర్టర్ అండ్ బ్యాటరీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ క్యాలిక్యులేషన్ యూస్ చేసుకుని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా డీప్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్యూర్ సైన్ వేవ్ ఇన్వర్టర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇన్వర్టర్ ఎప్పుడైతే తీసుకున్నామో మినిమం ఒక 4 to 5 years వరకు అయినా ఎలాంటి కంప్లైంట్ లేకుండా అయితే ఉండాలి. సో ఎలా ఉండాలంటే మనం ప్యూర్ సైన్ వేవ్ ఉన్న ఇన్వర్టర్ అయితే తీసుకోవాలి. అండ్ మార్కెట్ లో కూడా ప్రెసెంట్ ప్యూర్ సైన్ వేవ్ ఉన్న ఇన్వర్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం బ్యాటరీస్ చూసుకుంటే మనకి మల్టిపుల్ టైప్ ఆఫ్ బ్యాటరీస్ అయితే ఉంటాయి. లైక్ కార్ లో యూస్ చేసే బ్యాటరీ, బస్ లో యూస్ చేసే బ్యాటరీస్ ఇలా అయితే ఉంటాయి అనమాట. బట్ మనం ఇన్వర్టర్ కి యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ట్యూబ్లర్ బ్యాటరీస్ అయితే తీసుకోవాలి. సో మీరు బ్లైండ్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇన్వర్టర్ ఏమో ప్యూర్ సైన్ వేవ్ ఇన్వర్టర్ తీసుకోవాలి, బ్యాటరీ వచ్చేసరికి ట్యూబ్లర్ బ్యాటరీ అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెయింటెనెన్స్ అనమాట. సో ఇన్వర్టర్ తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా అయితే తీసుకున్నామో సో ఇన్వర్టర్ తీసుకున్న తర్వాత కూడా దాన్ని అలానే మెయింటైన్ చేసుకోవాలి. సో మనకి లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది. సో మెయింటెనెన్స్ లో ఫస్ట్ వచ్చేసరికి మనం ఇన్వర్టర్ ని క్లోజ్డ్ గా పెట్టేయకుండా కొంచెం ఎయిర్ ఫ్లో వచ్చేలా అయితే పెట్టాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ట్యూబ్లర్ బ్యాటరీస్ యూజ్ చేసుకుంటాం కాబట్టి డిస్టిల్ వాటర్ అనమాట. సో ఇక్కడ ట్యూబ్లర్ బ్యాటరీస్ లో పైన మనకి థ్రెడ్స్ అయితే కనబడతాయి. సో ఈ థ్రెడ్స్ ఎప్పుడైతే కిందకి దిగిపోతున్నాయో సో అప్పుడు మీరు చూసి డిస్టిల్ వాటర్ అయితే పోయొచ్చు. సో మెయింటెనెన్స్ పెద్ద ఏమి ఉండదు ఫ్రెండ్స్, మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో డైలీ మనం ఇన్వర్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ ఎప్పుడైతే థ్రెడ్స్ అనేవి దిగినాయో అప్పుడు మనం డిస్టిల్ వాటర్ అయితే పోసుకుంటే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీస్ గురించి. మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలానే ఎవరైతే కొత్తగా ఇన్వర్టర్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఈ వీడియో కింద కనిపిస్తున్న లైక్ బటన్ క్లిక్ చేసి లైక్ చేయండి. అండ్ అలానే ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉన్నా లైక్ ల్యాప్టాప్స్ గురించి కానీ సో ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో నేను డెఫినెట్ గా రిప్లై అయితే ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.